పీఠాపురం నుంచి పవన్ పోటీ కాకినాడ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై స్పష్టత వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా పీఠాపురం, ముందు భీమవరం నుంచి పోటీ చేస్తారన్నాడు, ఆ తర్వాత కాకినాడ ఎంపీ అన్నాడు, తర్వాత ఇప్పుడు పీఠాపురం నుంచి పోటీ చేసేటువంటికు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 91,000 ఉన్నాయి. ఇక్కడ నుంచి పోటీ చేస్తే భారీ విజయానికి డోకా ఉండదని జనసేన వర్గాల్లో బలంగా ఉంది. ఒకవేళ పవన్ పీఠాపురం నుంచి బరిలో దిగితే ఆ ప్రభావంతో కాకినాడ రూరల్ ఎంపీ స్థానం కూడా సునాయాసంగా గెలుచుకోవచ్చు అనేది వ్యూహంగా ఉంది. ఇదెక్కడి వ్యూహం, ఇదెక్కడి కథ? పవన్ కళ్యాణ్కి ఒక వ్యూహం కూడా ఉన్నదా? రాష్ట్రంలో 2 పార్టీల మధ్య పోటీ ఉంది. ఒకటి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ, 2 చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశము. ఆ రెండింటిని కొట్లాట జరుగుతున్నది. బీజేపీ వేరే ఉంది, కాంగ్రెస్ వేరే ఉన్నది, కమ్యూనిస్టులు వేరే ఉన్నాయి. ఈ 2 పార్టీలు ఒక పార్టీని గెలిపించడం కోసం నువ్వు 3వ పార్టీ పెట్టి ఆ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నది, దానికి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టీడీపీని గెలిపించుకోవడం కోసం టీడీపీలో చేరొచ్చు కదా. జనసేన పెట్టుకొని జనసేనను కాపాడుకోవడం కోసం మీరు చేసినటువంటి పని ఏమిటి, మీరు చేసినటువంటి యాత్రలు ఏంటి, ఆ విషయాల్లో క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అసమర్థత మాత్రం కనబడుతున్నది. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళను మోసం చేయడం కోసమే ఈ జరుగుతున్న తప్పితే జనసేన కోసము, టీడీపీ కోసం జనసేన త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా కావు, నువ్వు కేంద్ర మంత్రి అవుతావా కావు, అసలు నీకేముంటుందో తెలియదు. పోనీ 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి అవకాశం ఉంది, బహిరంగంగా చెప్పితే చేయొచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం కోసం పవన్ కళ్యాణ్ సమర్థించాల్సినటువంటి కర్మ ప్రజలకి ఏం పట్టింది? చంద్రబాబు నాయుడు అంటేనే ఇష్టం లేనటువంటి వాళ్ళు మన జగన్ దగ్గర పోతున్నారు. మళ్ళీ నువ్వు జగన్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళని నీ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ నీ సపోర్టు చంద్రబాబు నాయుడుకి ఇవ్వడానికి అంత పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరొచ్చు కదా. నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరితే ఈ గొడవే ఉండదు. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసినట్టు జనసేనను టీడీపీలో విలీనం చేసి జనసేనతో చేసుకోవచ్చు కదా. 24 సీట్ల కోసం ఇంత తతంగా నడపాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఏం చేయాలో ఎవరికి పాల్గొనేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం కోసం ఇంత నానాయాగి జరుగుతుందంటే అందరినీ వాడుకోవడం కోసం ప్రయత్నం జరుగుతున్నది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని వదలలేడు, బీజేపీతో పొత్తు కావాలి, అట్లానే కాంగ్రెస్తో దూరం కాలేడు, జగన్ను ఓడించాలి, పవన్ కళ్యాణ్తో పొత్తు కావాలి, కానీ పవన్ కళ్యాణ్కు 4 సీట్లు ఎక్కువ ఇవ్వద్దు. ఇచ్చినటువంటి 94 సీట్లలో కేవలం చంద్రబాబు నాయుడు కులం తప్ప ఇంకొకరు లేరు అందులో. అనంతపురం లాంటి జిల్లాలో, రాయలసీమలో ఒక్క బలిజకు కూడా టికెట్ ఇవ్వలేదని వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బలిజలంతా టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని కాపులను బలిజలను వాడుకొని వదిలేస్తున్నారనేటువంటిది ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి చర్చ. కేవలం కాపుల ఓట్లు టీడీపీకి దూరం అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది స్పష్టంగా ఉన్నది. ఈ అంశం పైన స్పష్టత ఇవ్వలేడు. కేవలం గుండు గుత్తగా నిన్ను నమ్ముకున్నటువంటి ఓట్లను చంద్రబాబు నాయుడుకు అమ్ముకున్నటువంటిదే నేను ఆరోపణ చేసేటువంటి అంశము. నేను పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, పార్టీ పెట్టుకొని దానికోసం ఇంత దూరం పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అనేటువంటి విషయాన్ని చెప్పాలి.